ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజీ గ్యారేజ్. ఈరోజు నేషనల్ మ్యాగ్నెటిక్కి డిక్కీకి యాక్సిడెంట్ అయింది. ఆయన డెంటింగ్ అయినా ఆపరేషన్ చేశాడు. బట్ మన సర్జరీ చేద్దాం రెండు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయన డెంటింగ్ అయినా ఏ విధంగా డెంట్ చేసి మనకి ఫినిషింగ్ తప్పు చెప్పారు. మనం ఇప్పుడు దాన్ని సర్జరీ విధంగా పుట్టి పెట్టి లెవెల్ చేస్తున్నాం. పుట్టి కూడా ఎక్కడ ఏ విధంగా డెంటింగ్ ఉందో, ఎక్కడ ఏ విధంగా డ్యామేజ్ ఉందో దానికి మాత్రం చేస్తున్నాం. పుట్టి తోమేసి ఆల్రెడీ మా వర్క్ చాలా ఫస్ట్ వల్ల పుట్టి తోమేసి కూడా మొక్కకి రెడీ చేస్తారు. మొక్క కూడా ఫినిషింగ్ చేసి అప్పుడు డ్రై అయ్యడానికి మనం ఒక 1 అవర్ వదిలేసాం. ఇది లాస్ట్ ఫినిషింగ్ మొక్క కూడా తోమేసి టేపింగ్ చేసి ఎక్కడ ఏ డస్ట్ పడకుండా ఏ స్మోక్ లేకుండా పడినట్టు కవర్ చేస్తాం. ఇది ఫస్ట్ లేయర్ని మనం స్ప్రే చేస్తాం అనమాట. ఫస్ట్ లేయర్ కూడా దీనికి కాబట్టి డస్ట్ మాత్రం యూజ్ చేయాలి, ఎందుకంటే రెడ్ కాబట్టి. ఏ విధంగా స్ప్రే చేసినా మనకి కింద నుండి వేరే కలర్ షేడ్ వచ్చేస్తుంటుంది అన్నమాట. చూడండి, ఇది మనం సెకండ్ లేయర్ని కార్బోరేషన్ స్ప్రే చేస్తున్నాం అన్నమాట. మనం ఫైనల్గా మనం డూ పాయింట్ని మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. విజువల్ చూస్తున్నారు కదా, అది డూ పాయింట్. మిక్స్ చేసిన తర్వాత మన డూ పాయింట్ కూడా 3 or 4 లేయర్ కన్నా మనం స్మూత్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనం స్ప్రే చేస్తామన్నమాట. ఎక్కడ ఎటువంటి డస్ట్ కూడా పడదు. బట్ ఇన్ కేస్ డస్ట్ పడినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నీట్గా 1000 పేపర్తో సాప్ వేసి 1 స్టెప్ పెట్టేసి నీట్గా న్యూ ఫినిషింగ్ తీసుకొస్తాం. ఇది నామినేషన్ లేయర్. నామినేషన్ కూడా స్ప్రే చేసిన తర్వాత ఇది లేయర్ అనమాట. ఎక్కడ ఎటువంటి డస్ట్ కూడా మీకు కనిపించదు. ఫైనల్గా 3 లేయర్స్ ఆఫ్ నామినేషన్ మనం స్ప్రే చేస్తాం. ఫైనల్గా మనం చేసిన సర్జరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 100% కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యారు. ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి చేంజ్ కూడా లేదు, కలర్ చేంజ్ కూడా. ఓకే సార్, మన నేను వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సర్జరీల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.